హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారు సర్వింగ్ ప్యూరిటీ వారు సమర్పిస్తున్న రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం డీడీ కాలనీలో ఉన్న IHMH లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు హేమంత్ గారు ఉన్నారు. హేమంత్ గారు ఏం రెసిపీ చేసి మనకి చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో హేమంత్ గారు. హలో అండి, ఎలా నమస్తే. ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మరి ఈ రోజు ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు మన వనితా టీవీ ప్రేక్షకులకి? ఈ రోజు మనం చేసే రెసిపీ ఏంటంటే గుమ్మడికాయ హల్వా అన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? అవునండి. సో మెయిన్గా మనకు కావాల్సింది గుమ్మడికాయ, దాని తర్వాత నెయ్యి, చక్కెర, పాలు, కోయా, కిస్మిస్, బాదం, కాజు, ఇలాచీ పౌడర్. ఇదేంటండి? కోయా ఇదేంటంటే మిల్క్ని రెడ్యూస్ చేస్తారు, దాని తర్వాత ఇట్లా హార్డ్ అయిపోతుంది అన్నమాట. మిల్క్ తో చేసింది అంటే లైక్ అవునండి. కోవా కాకుండా ఏదో డిఫరెంట్ పేరు ఆ. చెప్పారండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి మరి గుమ్మడికాయ So, హల్వా చేయడం కోసం? ఫస్ట్ ఏంటంటే మనం గుమ్మడికాయ పైన ఉన్న పొట్టు తీసుకొని తురుముకోవాలన్నమాట చాలా సన్నగా. ఓకే, ఏదైనా చాలా హార్డ్ కదా కట్ చేయడానికి? అవునండి, హార్డ్గా ఉంటుంది కొద్దిగా గుమ్మడికాయ, ఓకే, కానీ మన నైఫ్లో కొద్దిగా షార్ప్ ఉంటాయి కాబట్టి. సో దీన్ని ఇప్పుడు చిన్న ముక్కలు చేసుకొని దీన్ని మనం పైన ఉన్న పొట్టు తీసేసుకున్నాం. ఓకే. అలా కట్ చేసాక తీయడం ఈజీయా? అవునండి, కట్ చేస్తే కొద్దిగా తీయడానికి జల్దీగా అయిపోతుంది అన్నమాట. ఓకే. గుమ్మడికాయ స్కిన్ అయితే తీసారు. నెక్స్ట్ ఇంకా దాన్ని గ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్గా గుమ్మడికాయ చాలా చాలా హెల్దీ, వెయిట్ లాస్కి చాలా వర్క్ చేస్తుంది. అంటే స్వీట్ కదా చేస్తుంది, వెయిట్ లాస్కి ఎట్లా వర్క్ చేస్తుంది అని అనుకోవచ్చు. స్వీట్ కూడా ఎప్పుడైనా మనకు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా గుమ్మడికాయతో చేసుకున్న స్వీట్ తింటే కొంచెం బెటర్, వేరే స్వీట్స్ తినడం కంటే కూడా. హెల్దీ కదా, గుమ్మడికాయ హెల్దీ కాబట్టి దట్స్ ఫైన్. సో అలా గుమ్మడికాయతో ట్రై చేయండి, ఈ రెసిపీ ట్రై చేయండి. సో దీనిలో ఉన్న సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి. ఓకే, సీడ్స్ మనం యూజ్ చేయొద్దంటే సీడ్స్ తీసేసేయాలి, పొట్టు ఇంకా సీడ్స్ తీసేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని గ్రేట్ చేసుకుందాము. ఓకే, ఎలా అంటే మరి చిన్నగానా లేకపోతే నార్మల్ సైజులో గ్రేట్ నార్మల్ చేసుకుందాం. సైజ్ లో గ్రేట్ చేసుకోవచ్చు? ఓకే, గ్రేట్ చేశాక దాన్ని ఫ్రై చేస్తారా? బాయిల్? అవునండి, Okay. దీన్ని గ్రేట్ చేసిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేయాలి. ఓకే, మరి చిన్నగా ఏం అక్కర్లేదు, మీడియం సైజ్ లో గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి ఇది గుమ్మడికాయ హల్వా రెసిపీలో మెయిన్ గా కట్టింగ్, పీల్ చేయడము, గ్రేట్ చేయడం ఇదే మాత్రమే టైం టేకింగ్ ప్రాసెస్. దాని తర్వాత అంతా ఈజీ ప్రాసెస్ లో అయిపోయేలా అనిపిస్తుంది. అవునండి. ఇప్పుడు మీకు IHM లో హోటల్ మేనేజ్మెంట్ అయిపోయిన వెంటనే జాబ్స్ ఇక్కడ దొరుకుతాయా? అవునండి, మనకు కాలేజ్ నుంచి థర్డ్ ఇయర్ అయిపోయే ముందే క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ అనేది జరుగుతుంటాయి. ఓకే, సో దానికోసం వివిధ రకాల కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్ వస్తుంటాయి. ఓకే. సో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మనము మన పర్ఫార్మెన్స్ ని బట్టి జాబ్ దొరుకుతుంది అనమాట. ఓకే, మీకు ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ లో ప్రాసెస్ లోనే అన్ని డిషెస్ నేర్పిస్తారా, లేకపోతే వాటి ప్రాసెస్ నేర్పిస్తారా? అంటే ఈ స్టైల్ ఇలా ఉంటది, ఈ స్టైల్ ఇలా ఉంటది అని. అవునండి, మాకు ఏంటంటే మెయిన్ గా థియరీ క్లాసెస్ ఇంకా ప్రాక్టికల్ క్లాసెస్ అనేది అవుతుంటాయి. ఓకే, సో థియరీ క్లాసెస్ లో ఏంటంటే ప్రాసెస్ ఎలా చేయాలి, దాని హిస్టరీ, దాని టెక్నిక్స్ అని నేర్పిస్తారు. సో ప్రాక్టికల్ క్లాస్ లో మేము దాన్ని విని దాన్ని ఉపయోగించుకొని చేసుకుంటాం అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా దానిలో ఇంకా కొన్ని ఇంక్లూజన్స్ ఏమైనా కావాలనుకుంటే మా షెఫ్స్ హెల్ప్ చేస్తారు అనమాట. ఓకే. గుమ్మడికాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, నీకేమైనా అవునండి. తెలుసా? అవునండి, గురించి? గుమ్మడికాయ ఒకటి బ్లోటింగ్ ఒకటి, మళ్ళీ ఇంకొకటి మన స్కిన్ చాలా గ్లో అవుతుంది అనమాట. ఓకే, సో ఇంకా ఈ గుమ్మడికాయని కాకుండా దీని నుంచి వచ్చే సీడ్స్ చాలా హెల్తీ అనమాట. గుమ్మడికాయ గింజలు చాలా మంది డ్రై ఫ్రూట్స్ లో పైన డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఏదైనా షేక్ చేసుకున్నప్పుడు, మిల్క్ షేక్ అలాంటివి చేసుకున్నప్పుడు గుమ్మడి గింజలు యూస్ చేస్తుంటారు. అవునండి. సో గుమ్మడికాయలో గింజలు కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదు అనమాట. అవునండి. సో ఇది స్వీట్ అనే కాకుండా గుమ్మడికాయతోని, సో మన ఇండియాలో ఎక్కువ సూప్ చేయము, కానీ ఫారెన్ లో గుమ్మడికాయతోని చాలా ఫేమస్ సూప్స్ చేస్తారనమాట, పంకిన్ సూప్ అని. ఓకే, దాంట్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మళ్ళీ? అవునండి, ఇటాలియన్ స్టైల్లో చేస్తారు, కాంటినెంటల్ స్టైల్లో చేస్తారు, చాలా స్టైల్స్ ఉంటాయి. కానీ దీన్ని
స్వీట్ లాగా చేస్తారు, మెయిన్ కోర్స్ లో యూజ్ చేస్తారు, డెజర్ట్ లో యూజ్ చేస్తారు, అంటే ఆల్రౌండర్ అన్నమాట. పంకిన్ అనేది చాలా రకాలుగా యూజ్ చేస్తారు. మన దాంట్లో సాంబార్, దప్పలం అలాంటి వాటికి యూజ్ చేస్తారు ఎక్కువ గుమ్మడికాయ. సో అయిపోయిందండి మన మెయిన్ ప్రాసెస్ అనేది. పంకిన్ ని మనం తురిమేసుకున్నాము. సో మనం దీన్ని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్. సో దీనిలో మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. నెయ్యి అనేది స్లో ఫ్లేమ్లో దీన్ని డిజాల్వ్ చేసుకోవాలి. సో దీన్ని కుకింగ్ కూడా స్లో ఫ్లేమ్లో వేసుకోవాలి, ఎందుకంటే నెయ్యి మెల్టింగ్ పాయింట్ అనేది, హీటింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే నెయ్యి వేసినప్పుడు మాత్రమే స్లో ఫ్లేమ్, లేకపోతే అది అదేమంటారు గుమ్మడికాయ అంటే నెయ్యితో ఎప్పుడైనా మనం ఏది కుక్ చేసినా కొద్దిగా స్లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి, ఎందుకంటే ఆయిల్ అనేది నువ్వు ఎంత హై హీట్ పెట్టినా రెసిస్టెంట్ గా ఉంటది, కానీ గీ అనేది తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. స్వీట్స్ లో మెయిన్ పార్ట్ ఏంటంటే నెయ్యి ఉంటే స్వీట్ కి ఇంకొంచెం టేస్ట్ మంచిగా వస్తుంటది. సో ఆ నెయ్యి వేస్తున్నప్పుడు నెయ్యి వేసి ఏ స్వీట్ చేసినా కూడా లో ఫ్లేమ్ లో పెడితే బెటర్ అంట. ఇప్పుడు దీన్ని గుమ్మడికాయ తురుము వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెయ్యి లైట్ గా హీట్ అయిన తర్వాత ఆ గుమ్మడికాయ తురుము మొత్తం వేస్తా. ఇది తొందరగానే కుక్ అయిపోతుంది. ఇంకా అవునండి, తొందరగానే కుక్ అయిపోతుంది. ఎన్ని మినిట్స్ పడుతుండొచ్చు? ఒక 5 minutes లో అంటే ఇది మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో ఫ్రై అయిపోయిన తర్వాత ఇది హాఫ్ అయిపోతుంది, అప్పటి వరకు కుక్ చేయాలన్నమాట. ఓకే, అది హాఫ్ అయిపోయే వరకు కుక్ చేయాలంట. అది ఫ్రై చేస్తుంటే మనం ఎంత క్వాంటిటీ వేసామో అది హాఫ్ అవ్వాలంట. ఇంకొంచెం నెయ్యి వేస్తున్నారా? అవునండి. అంటే సరిపోలేదని వేస్తున్నారా, లేకపోతే ప్రాసెస్ లో ఏమైనా ఇంకో కొద్దిగా నెయ్యి వేస్తే, ఇప్పుడు మనం గుమ్మడికాయ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. ఓకే. సో ఏంటంటే కుకింగ్ చేసేటప్పుడు మొత్తం ఒకటేసారి వేసుకోకుండా కొద్ది వేసుకుంటుంటే మనకు ఎంత అవసరం పడుతుందో అంత వేసుకుంటే ఏం కాదనమాట. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ ఫస్ట్ మనకు తెలియకుండా ఎక్కువ వేసుకొని తర్వాత ఎక్కువ అయిపోయిందని బాధపడే కన్నా తక్కువ మనకు కావాల్సినంత వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ దీనిలో వాటర్ అనేది కొద్దిగా రిలీజ్ అవుతున్నాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా అప్పుడే గుమ్మడికాయలో నుంచి నెయ్యిలో కలిసి మంచి స్మెల్ వస్తుంది. చూస్తుండొచ్చు దీని కలర్ అంతా మారిపోయింది, దీని టెక్స్చర్ కూడా అంతా మారిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది మొత్తం. కలర్ స్లోగా మారుతుంది కానీ టెక్స్చర్ మాత్రం మంచిగా మారిపోయింది, తెలిసిపోతుంది. గుమ్మడికాయ మంచి హెల్దీ కాబట్టి ఇంట్లో పిల్లలకు కూడా మంచిగా చేసి పెట్టొచ్చు. దానివల్ల స్వీట్ తింటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అట్లా ఏం ఆలోచించకుండా హ్యాపీగా చేయొచ్చు. మంచి స్మెల్ కూడా వస్తుంది కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనిపిస్తుంది. అవునండి, పిల్లలు ఎక్కువ స్వీట్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి, సో మనం గుమ్మడికాయ ఎట్లా హెల్తీ ఆప్షన్ కాబట్టి, సో ఇది చేసుకుంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్రై అవుతున్న కొద్ది స్లోగా క్వాంటిటీ తగ్గిపోతుంది. అవునండి. హేమంత్ గారు, మీకు ఇంకా 2 months లో కోర్స్ అయిపోతుంది అని అన్నారు కదా, ఇప్పటికి ఎన్ని ఇయర్స్ ఉంటుంది కోర్స్? మాది వచ్చేసి 3 years కోర్స్ అండి. ఓకే, ఈ 3 years కోర్స్ లో మీకు ఏమేమి నేర్పిస్తారు? సో 3 years లో మాకు ఏమేమి నేర్పిస్తారంటే, సో ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ సో క్యాండిడేట్ ఫ్రెష్ ఉంటాడు కాబట్టి అంత మొత్తం డీప్కి వెళ్ళకుండా, సో ఫస్ట్ ఇయర్ మొత్తం బేసిక్స్ పైన ఫోకస్ చేపిస్తారు అనమాట. సో మన ఇండియన్ క్యూజిన్ కాకుండా ఇంకా ఫారెన్ క్యూజిన్స్ ఏమున్నాయి, సో ఇంకా బయట క్యూజిన్స్ అన్ని ఎలా ఉంటాయి, దాని హిస్టరీ ఏంటి, సో మన ఇండియన్ క్యూజిన్ ఎలా ఉంటుంది, ఇంకా మన ఓన్లీ కిచెన్ గురించి కాకుండా వేరే 4 departments ఉంటాయి మెయిన్గా హోటల్ ఇండస్ట్రీలో. సో వాటి గురించి అన్ని ఒక బ్రీఫ్ మనకి బేసిక్స్ మొత్తం చెప్తారనమాట ఫస్ట్ ఇయర్లో. సో సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి మొత్తం వచ్చేసి మాకు 6 semesters ఉంటాయి. సో సెకండ్ ఇయర్లో 3rd semester లేదా 4th semesterలో మాకు పార్ట్ ఆఫ్ ద సిలబస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో 4 months అనేది పక్కా ఏదో ఒక 5-star హోటల్లో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో సెకండ్ ఇయర్లో హాఫ్ ఇయర్ అంటే ఒక సెమిస్టర్ కాలేజ్లో ఇండియన్ క్యూజిన్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక హాఫ్ సెమిస్టర్ మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. సో మళ్ళీ సో అప్పుడు ఏంటంటే
మనం కాలేజ్ నుంచి బయటికి వెళ్ళి సో హోటల్ ఇండస్ట్రీ అంటే ఏంటిది, మనం ఎక్కడ ఉన్నామని చూసుకోవాలి. సో ఇంకా మన కాలేజీలో నేర్పించినది కాకుండా బయట ఇంకేం నేర్పిస్తారు అవన్నీ నేర్చుకొని సెకండ్ ఇయర్ లో అవన్నీ నేర్చుకుంటాం. సో మళ్ళీ థర్డ్ ఇయర్ ఎప్పుడైతే కాలేజ్కి వస్తామో సో థర్డ్ ఇయర్ కాలేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. సో మనం బయట ఏం నేర్చుకున్నాం అదంతా మన కాలేజీలో అంటే మనకి ఎవరైతే ఇంటర్వ్యూర్ ఉంటారో వాళ్ళకి చూపించుకుంటూ మనం జాబ్ తెచ్చుకోవడం అంతే. ఓకే, సెకండ్ ఇయర్ లో బయటికి వెళ్తారంటే ఇంటర్న్షిప్ లా వెళ్తారా? అవునండి. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా హోటల్ మేనేజ్మెంట్ లో కుకింగే కాకుండా మీరు అన్న కిచెన్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకా చాలా ఉంటాయని చెప్పేసి ఇంకేముంటాయి? సో కోర్ డిపార్ట్మెంట్ ఉంటాయి, దాని తర్వాత నాన్ కోర్ డిపార్ట్మెంట్ ఉంటాయి. సో కోర్ డిపార్ట్మెంట్ ఏంటంటే హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, ఇంకా కిచెన్. సో ఇవి కాకుండా ఇంకా హెచ్ఆర్ మేనేజ్మెంట్ అని, మెయింటెనెన్స్ అని, ఇంజనీరింగ్ అని, ఇవన్నీ వేరే సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఓకే, కుకింగ్ లో ఏమేమి నేర్పిస్తారు మీకు రెసిపీస్ ఓవరాల్ గా మొత్తంలో? మీకు ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఇండియన్ క్యూజిన్ లో ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్ లో ఏమేమి ఫేమస్ ఫుడ్స్ ఉంటాయి, మేజర్ గా తినే పాపులర్ అయిన ఫుడ్ ఇండియన్ క్యూజిన్ లో నేర్పిస్తారు. సేమ్ అలాగే ఇండియన్ క్యూజిన్ కాకుండా ఇంకా వేరే ఇటాలియన్ క్యూజిన్ కానీ, కాంటినెంటల్ క్యూజిన్ కానీ, మెక్సికన్ కానీ, అమెరికన్ కానీ, జాపనీస్ కానీ, సో ఇవన్నీ బయట మార్కెట్ లో ఏవైతే ట్రెండింగ్ ఉంటాయో అవన్నీ నేర్పిస్తుంటారు అనమాట. మెయిన్లీ మీకు నేర్పిస్తారు, మీరు మిగిలినవి నేర్చుకోవాలి ఇంకేముంటాయని తెలుసుకొని. అంటే మనకి ఒక బేసిక్ ఒక పునాది అనేది కాలేజ్ లో ఏర్పడుతుంది, దాని తర్వాత ఇంకా డెప్త్ గా మన ఎక్స్పెరిమెంట్స్ చేయడము నేర్చుకోవడము అంతే. ఇండియన్ క్యూజిన్ లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? సో ఇండియన్ క్యూజిన్ లో అంటే మనకి చాలా క్యూజిన్స్ ఉంటాయి ఇండియాలో. నార్త్ క్యూజిన్ ఉంటుంది, సౌత్ ఇండియన్ క్యూజిన్ ఉంటుంది, ఈస్ట్ ఇండియన్ క్యూజిన్, వెస్ట్ క్యూజిన్ ఉంటుంది. సో మనకు సౌత్ ఇండియన్ క్యూజిన్ వచ్చేసి కేరళలో పరాటాస్ కానీ, క్రాబ్స్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ ఇవన్నీ నేర్చుకుంటాం. అవియల్ అనేది ఇట్లా కొన్ని ఫేమస్ డిషెస్ ఉంటాయి సౌత్ ఇండియాలో. అది దాని తర్వాత మన హైదరాబాద్లో సో బిర్యానీ కానీ, డబల్ కా మీఠా, కుబానీ కా మీఠా, సో ఇవన్నీ మన హైదరాబాద్లో ఫేమస్ అనమాట. సో దీంతో పాటు ఫేమస్ అనేవి కాకుండా ఇంపార్టెంట్ అనేది ఏంటిది, మనం బయట ఒక షెఫ్కి బయట నార్మల్గా రోడ్ పైన దొరికేవే కాకుండా ఇంకేం కావాలి అంటే ఓన్లీ బయట ఉండేది కాకుండా షెఫ్కి ఇంకేమేమి నాలెడ్జ్ కావాలో సో అవన్నీ నేర్పిస్తారనమాట. ఓకే, అంటే మీరు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చారా, లేకపోతే ఇంకా దీనిలో వేరేవి కూడా ఉన్నాయి కదా డిపార్ట్మెంట్స్, సో దాంట్లో ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చారా? సో నిజంగా చెప్పాలంటే నేను జాయిన్ అయింది మాత్రం కుకింగ్ కోసమే. నాకు ఇవన్నీ ఉంటావు అండ్ 4 డిపార్ట్మెంట్స్ ఉంటావు అని తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినాక తెలుసు. కానీ ఇంకా నేను కుకింగ్ కోసం వచ్చినా కాబట్టి సో నేను ఇక్కడే ఉండి అంటే కుకింగ్ సైడ్ ఉండిపోయాను. కుకింగ్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టాను. సో ఇప్పుడు మనం తీసుకున్న గుమ్మడికాయ అనేది కుక్ అయిపోయింది. సో దీనిలో ఇప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. ఓకే, షుగర్ ఎంత క్వాంటిటీ వేయొచ్చు అంటే మనకి టేస్ట్ కి సరిపడా వేసి సరిపోతుందా? అవునండి, లేకపోతే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. సో మనకి రెసిపీలో ఇప్పుడు కోయాగిట్ ఉంది కాబట్టి ఇప్పుడు అంటే మనకి నార్మల్ క్వాంటిటీ వేసుకొని కోయా వేసుకున్న తర్వాత ఇంకెక్కువ స్వీట్ అయిపోతుంది. సో నార్మల్ క్వాంటిటీ ఇప్పుడు షుగర్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఈ కోయా అనేది చాలా మందికి తెలీదు కాబట్టి అది అంటే మనకి బయట దొరుకుతుందా లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలా? అది అంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట కూడా స్వీట్ షాప్ లో నార్మల్ గా ఎక్కడైనా దొరికిపోతుంది కోయా అనేది. కోయా అంటే ఏంటిదంటే జస్ట్ అన్స్వీటెండ్ అంటే చక్కెర దానిలో ఏముండదు, దాన్ని మిల్క్ ని మొత్తం రెడ్యూస్ చేస్తారనమాట. సో అదే కోయా. ఓకే, మిల్క్ ని మొత్తం రెడ్యూస్ చేస్తే మనకి నార్మల్ గా అయితే మనం కోవాలో షుగర్ కలుపుతాము, సో ఇది కోయా షుగర్ కలపకుండా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీనిలో షుగర్ వేసుకుందాం. ఓకే, ఒక ½ కప్ షుగర్ వేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ½ కప్ షుగర్ అయితే వేశారు. మీరు మీ టేస్ట్ కి సరిపడా వేసుకోవచ్చు, మీరు ఎంత తినాలనుకుంటే దానికి తగ్గట్టు, ఎక్కువైతే ఎక్కువ లేకపోతే తక్కువ అయినా పర్లేదు. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇప్పుడు ఇంకా టెక్స్చర్ మొత్తం మారిపోయింది, అసలు మారిపోయింది. గుమ్మడికాయ అయితే ఫైబర్స్ టెక్స్చర్ ఉండేనో అది మొత్తం షుగర్ వేసిన తర్వాత షుగర్ క్యారమలైజ్ అయిపోయి మనకు మంచి టెక్స్చర్ అనేది వచ్చింది. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయింది కాబట్టి మనం దీనిలో పాలు వేసుకొని రెడ్యూస్ చేసుకున్నాం. ఓకే, అవి నార్మల్ మిల్క్ అయినా? నార్మల్ మిల్క్ అండి. ఓకే,
దీన్ని మనం హాఫ్ గా రెడ్యూస్ చేసుకోవాలి. ఓకే, ఇది హాఫ్ అయ్యే వరకు రెడ్యూస్ అవునా. చేయాలా, ఇంకా ఆ. కుక్ చేయాలి దాన్ని కుక్ కలుపుతూనే- చేస్తూనే ఉండాలి. ఓకే, ఆల్రెడీ గుమ్మడికాయ తురిమే హాఫ్ అయిపోయింది, ఇంకేప్పుడు మిల్క్ వేసాక ఇంకా హాఫ్ అయిపోవాలంట అది. అవును. బట్ మిల్క్ వేసాక క్వాంటిటీ పెరిగింది అనమాట. బాగుంది. ఓవరాల్ గా మిల్క్ ఇంకా షుగర్ వేసి రెడ్యూస్ చేసి ఏంటంటే టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే, అయిపోయిందా హేమంత్ గారు? బాయిల్ అయిందా? మిల్క్ వేసారు కదా. అవునండి, మనం మిల్క్ వేసినాం కాబట్టి సో మిల్క్ అనేది మొత్తం రెడ్యూస్ అయిపోయింది. మీరు చూడొచ్చు టెక్స్చర్ మొత్తం థిక్నెస్ అయిపోయింది. ఓకే కొద్దిగా థిక్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ కోయా వేసేద్దాం దీనిలో. ఓకే, కోయా వేసిన తర్వాత థిక్నెస్ వచ్చాక కోయా వేయాలా? అవునండి, ఓకే ఇప్పుడు కోయా వేస్తే ఇంకా కొద్దిగా థిక్ అయిపోతుంది. ఓకే, కోయా వేసాక ఎంతసేపు బాయిల్ అవుతుంది? అది టైం పట్టిద్దా? ఇంకా టైం ఏం పట్టదండి, ఆల్రెడీ అయిపోయింది. కోయా Okay. వేసి కొద్దిసేపు అది దాంతో మిక్స్ అయ్యేంత వరకు కొద్దిసేపు ఉంచి ఓకే. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసేసి. ఇది కూడా అంటే మనకు నచ్చినంత వేసుకోవచ్చా? దానికి అవునండి. ఏమైనా స్పెసిఫిక్ గా ఇంతే వేసుకోవాలని ఏమైనా ఉంటుందా? మనకు నచ్చినంత వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకుంటే మొత్తం ఫ్లేవర్ అనేది కోయా ఫ్లేవర్ వచ్చేస్తుంది, మిల్క్ ఫ్లేవర్. ఓకే, ఓకే. సో తగినంత వేసుకోవాలన్నమాట. ఓకే. కానీ అది వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా క్రీమీనెస్ పెరుగుతుంటుంది అనమాట. క్రీమీనెస్ కోసం ఇంకొంచెం టేస్ట్ మంచిగా ఉండడం కోసం అని మనం కోయా యూజ్ చేస్తామంట. తగినంత వేసుకుంటే బెటర్, ఎక్కువ వేయకుండా. అవునండి, నాకు గుమ్మడికాయ ఫ్లేవర్ రావాలి కదా. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు సో ఓకే దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని వేసుకున్నాం. ఓకే, లాస్ట్ ఇంకా అది. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తో పాటు కార్డమం పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ వేసుకొని తీసేసుకున్నాం. యాజ్ యూజువల్ అన్ని స్వీట్స్ లో వేస్తున్నట్టు మంచిగా గార్నిషింగ్, డ్రై ఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటది. ఆల్మండ్స్ ని చిన్నగా షాప్ చేసుకుంటున్నారు. మనం డైరెక్ట్ వేస్తే బాగుండదు కదా టేస్ట్, అలా వేస్తే మంచిగా టేస్ట్ యాడ్ అవుతుంది. మనం దీనిలో చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సో దీనిలో కిస్మిస్ స్వీట్ వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ అన్నమాట. కలిపేసాం. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసినాం కాబట్టి దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యేంత వరకు, కొద్దిగా దాని హీట్ తగిలేంత వరకు కొద్దిసేపు గరం చేసుకుంటే ఓకే. అయిపోతుంది. లైట్ గా లాస్ట్ లో హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఇలాచీ పౌడర్ మంచిగా పట్టేస్తుంది దానికి స్వీట్ కి. సో అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే అండి, మన గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూడండి. ఓకే, మరి చాలా టేస్టీ మంచి స్మెల్ అయితే వస్తుంది గుమ్మడికాయ హల్వా. టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, మరి టేస్ట్ చేసిద్దాం. వేడి వేడి గుమ్మడికాయ హల్వా. చాలా చాలా బాగుంది. హేమంత్ గారు సూపర్ గా ఉంది గుమ్మడికాయ హల్వా. అసలు నాకు బేసిక్ గా గుమ్మడికాయ ఇంట్రెస్ట్ తినాలని అనిపిస్తుంది, కానీ కొంచెం డిఫరెంట్ గా వస్తుందేమో అని భయం వేస్తుంది. కానీ దీంట్లో మాత్రం సూపర్ గా మెల్ట్ అయిపోయి మంచిగా టేస్ట్ వస్తుంది. అండ్ మీరు చెప్పినట్టుగా కోయా ఫ్లేవర్ వల్ల ఇంకింత టేస్ట్ యాడ్ అయింది. చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.